హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మసాలా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మటన్ గారెలు, పులావ్, చపాతీ, రైస్ ఇలా ఎందులో తిన్నా ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారండి. ఓకే, లేట్ చేయకుండా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. నేను 1 కేజీ మటన్ని కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా 4-5 టైమ్స్ క్లీన్ చేసి తీసుకున్నాను. మటన్ పీసెస్ ఎప్పుడు మీడియం సైజులోనే తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మటన్ అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1½ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, హాఫ్ కప్పు కర్డ్ వేసుకొని మటన్కి పట్టేలా 2 మినిట్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం మటన్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవటం వలన మటన్ అనేది చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఆయిల్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కుక్కర్కి ఉన్న విజిల్ని తీసేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్కి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాము. ఈ మసాలా కోసం మిక్సర్ జార్లో 1 టీ స్పూన్ ధనియా, స్టోన్ ఫ్లవర్, 2 అనాస, 6 లవంగ, దాల్చిన చెక్క, 2 బ్లాక్ ఇలాచి, 4 ఇలాచి, కొంచెం జాపత్రి, 10 మిరియాలు, 7-8 వరకు కాజు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, బిర్యానీ ఆకు అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఈ స్పైసెస్ని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని తీసుకొని మెత్తటి పేస్ట్లా నేను చూపించిన విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు టమాటోస్ని తీసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోండి. కర్రీకి కావలసిన మసాలా రెడీ అయిపోయింది. మటన్ కుక్ అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందే మటన్లో సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని, టమాటో ప్యూరీని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలా లో ఫ్లేమ్లో ఆయిల్లో 3-5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన 3 పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. చూసారు కదా, స్పైసెస్ అన్నీ ఆయిల్లో కుక్ అయ్యి మంచి కలర్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మనం తీసుకున్న మటన్ కొంచెం ముదురుగా ఉంటే గినుక 7-8 విజిల్స్ రానివ్వాలి. సో నేను తీసుకున్న మటన్కి 5-6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ మటన్ కుక్ అవ్వటానికి నాకైతే 10-12 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి, మన మసాలా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ ప్రాసెస్లో మసాలాని రెడీ చేసుకొని మటన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. ఒకసారి ఈ మసాలాతో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ త్రూ షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.